మా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దిశ. ఎందుకంటే ఈ హౌస్లో ప్రధాన ప్రతిపక్షానికి వాస్తవాలు మాట్లాడి సమస్య పరిష్కారం చేసి ఎవరైతే దోషులున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని బాధితులను రక్షించాలన్న ఆలోచన లేదు. వాళ్ళు కావాలని ఆరోపణలు చేసినప్పుడు చట్టపరంగా మనం యాక్షన్ తీసుకున్నాం, కానీ ఊందాతనం మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరికీ ఎంత బాధ ఉందో మీ అందరికంటే నాకు కూడా అంతే బాధ ఉంది. ఓసారి మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అతి ఎక్కువ సమయం నేనే ఉన్నాను. 35 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాను. అయితే అధ్యక్ష, ఈరోజు జరిగేది చూస్తా ఉంటే నా ముందర నేను ఎన్నోసార్లు అధ్యక్ష ఈ శాసనసభలో ఉన్నాను. శాసనసభలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిన సందర్భాలు ఎప్పుడు లేవు అధ్యక్ష. ప్రతిపక్షం ఎప్పుడన్నా కోపం వస్తే అక్కడనే లేస్తారు, ఇంకా కోపం వస్తే అక్కడ నిలదీస్తారు, లేకపోతే వాకౌట్ చేస్తారు అధ్యక్ష. బయట పోయి చెప్పుకుంటాం. కానీ ఇక్కడ జరిగే పరిణామాలు చూస్తే చాలా భయంకరంగా జరుగుతున్నాయి అధ్యక్ష. రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇదే హౌస్లో మీరు చూసారు అధ్యక్ష. ఊందాతనం కూడా లేదు. ప్రతిపక్ష సభ్యులు ఇక్కడికి వచ్చి ప్రధాన ఎవరైతే అధికార పరిషత్ సభ్యులు ఉన్నారో ఇష్టం వచ్చి తిట్టారు. మామూలుగా బండ బూతులు తిట్టారు. ప్లింతీ లాంగ్వేజ్ ఉపయోగించారు. వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తే భయంకరమైన బాడీ లాంగ్వేజ్ చూపించే పరిస్థితికి వచ్చారు. అంటే దేనికి సంకేతం ఇది? ఎక్కడికి పోతున్నారు మీరు? నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాం. ఇప్పటికే అందుకే మా వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా, ఒక్కరు కూడా అక్కడి నుంచి లేచి ఇక్కడికి రావడం లేదు. నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, సంయమనం పాటించండి. మీకంటే నన్ను తిట్టినప్పుడు నాకే ఎక్కువ బాధ ఉంది. ఏంటి మనం అందరం ఎందుకు వచ్చాము ఈ హౌస్కి? ఎవరి దగ్గర? అధ్యక్ష, రాజశేఖర్ రెడ్డి గారితో సమఉద్యోగిగా ఉన్న నేను ఇలాంటి వ్యక్తి దగ్గర తీసుకున్నా. అతనే భయపడ్డాడు ఓ సందర్భంలో. నన్ను తిట్టి రిపెంట్ అయ్యి మళ్ళా భయపడి తగ్గి మళ్ళా ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, లేదంటే ఇంకా పెద్ద పెద్ద హేమాహేములు ఉన్న రాజకీయాల్లో మేము ప్రతిపక్షంగా ఉన్నాం, అధికార పక్షంలో ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకసారి ఎమోషన్లో ఒకసారి మాట జరినా హోందాగా కరెక్ట్ చేసుకుని సభ హోందాతనాన్ని కాపాడాం. ఇది ఎక్కడికి పోతున్నా అధ్యక్ష? ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కసారి అధ్యక్ష ఉదయం అంతా ప్రవర్తించారు. మేము అంబేద్కర్ని నిన్ను కూడా చెప్పాను, ఆ తర్వాత అయింది. అంబేద్కర్ అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళా ఇప్పుడు సమావేశమయ్యాం. నేను ఏ మాట అయితే మీకు చెప్పానో ఈ రోజే కాల్మని మొత్తం కూడా పూర్తి చేద్దామని మేము చెప్పింది. అంటే అధ్యక్ష, ప్రభుత్వం ఏ పని చేస్తున్నారో మీరు విన్న తర్వాత అందులో వాస్తవాలు లేకపోతే మీరు చెప్పచ్చు. మీరు చెప్పిన తర్వాత మేము సమాధానం చెప్తాం. ఈ రెండు కూడా చూసుకున్న ప్రజలు విశ్లేషిస్తారు. అదే మరి తర్వాత ఎవరు రైట్ ఎవరు తప్పని ప్రజలు ఆలోచించుకుంటారు. మీకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చెప్పండి, ప్రభుత్వాన్ని అడగండి. మీరు కాకపోతే పట్టుదలగా మళ్ళా అడగండి. కానప్పుడు మీరు వాకౌట్ చేయండి. వేరియస్ ఫోరమ్స్ ఉన్నాయి. కానీ అధ్యక్ష, నేను చెప్పిందే జరగాలి, లేకపోతే హౌస్ జరగనేము. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మాత్రం మైకు మేము గమ్మన కూర్చుంటాం. కారణం ఎవరు మాట్లాడినా పోడియం దగ్గర ఉంటాం. సభాపతి అధ్యక్ష, ఏంటి సాంప్రదాయాలను అడుగుతున్నా. మామూలుగా అధ్యక్ష, హిందూ సాంప్రదాయం ఒకసారి చూడండి. ఒక ఇటుక తీసుకుని దానికి బాగా కడిగి దేవుడిగా భావించి దండం పెట్టుకుంటా పూజలు చేసి, అలాంటి సాంప్రదాయం ఉండే సమాజంలో ఒక సభాపతి ఎవరు అధ్యక్ష? మీ వెనకాల ఇప్పుడు ఆ సభాపతి ఈ సభకు అధిపతి. మీకు విస్తృతమైన అధికారులు ఉన్నాయి, సభను కండక్ట్ చేసే అధికారులు ఉన్నాయి. ఇన్ని అధికారులు పెట్టుకున్న అధ్యక్ష, ఆ మెంబర్లు వచ్చి మీ మైక్ దగ్గరనే ఇష్టానుసారంగా రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? ఇదే హౌస్ లో అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఎక్కడో బలరామకృష్ణమూర్తి అనే ఎమ్మెల్యే ఒంగోలులో సభాపతిని ఉద్దేశించి విమర్శ చేశారని ఆయన్ను డిస్క్వాలిఫై చేశారు అధ్యక్ష, సస్పెండ్ చేసేశారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా అది సంప్రదాయం కాదు. నేను అప్పీల్ చేస్తున్నా, మా మెంబర్లకు అప్పీల్ చేస్తున్నా, ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. మనం ఏం తొందరపడాల్సిన పని లేదు. అవసరమైతే ఒక్కొక్కసారి ఒక పార్టీ నాయకుడు కానీ
ఆ పార్టీలో ఉండే శాసనసభ్యుల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు పడదాం కానీ తొందరపడి మీరు కూడా పోతే వాళ్ళతో సమానంగా మనం కూడా లెక్కేసే పరిస్థితి వస్తుంది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని విధాల వీళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎన్ని విధాల మీకు మనసు మీరు అన్నారు. ఎప్పుడు దిశ రామకృష్ణ గారు ఎప్పుడు టెంప్ట్ అయ్యేవాడు కాదు. అధికారంలో ఉన్నప్పుడు చూశాను, రూలింగ్ లో ఉన్నప్పుడు చూశాను. ఆయన ఇప్పుడు జుట్టు పట్టుకొని ఎంటికి కూడా రాలిపోయే దిశ ఇప్పుడు ఉండే జుట్టు పట్టుకొని వేడైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చాడు. అంటే ఎక్కడికి పోతున్నా దిశ, ఇవన్నీ ఏ సంకేతాల దిశ? కాబట్టి నేను మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు వాళ్ళు మాట్లాడిన రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష? ఒక ఫోటో తీసుకున్నాం. ఫోటో ఏంటి అధ్యక్ష? చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు బయట పోతే ఫోటోలు తీసుకుంటారు, ఊర్లో పోతే ఫోటోలు తీసుకుంటారు. అంటే నేను అడగాలనా? నువ్వు ఎప్పుడు నేరం చేయవని చెప్పు, అప్పుడే ఫోటో ఇస్తానని చెప్పాలి. నేను నా నోటీస్కి వస్తానని చర్యలు తీసుకున్నాను. ఆ డిఏని అరెస్ట్ చేశాం. అదే మరిగా ప్రూవ్ అయితే అవసరమైతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడడం క్వశ్చనే లేదు అధ్యక్ష. ఇలాంటి సందర్భాలు ఉంటే ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అదే మరిగా అధ్యక్ష, ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను అధ్యక్ష. ఉదయం నుంచి ఇప్పటివరకు నేను చూస్తే ఒక్క విషయం కాదు అధ్యక్ష. నేను చాలా సార్లు ఎంత ఓపిక ఉందంటే నాకు అంత ఓపిక ఉంటుంది. అలాంటి ఓపిక ఉన్న వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడి, కనీసం నేను చాలా ప్రయత్నాలు చేసేవాడిని అధ్యక్ష. ఇంత మునుపు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం ఇదే మారిగా మాట్లాడితే ప్రతిరోజు కూడా చెప్పేవాడిని, వీలైనంత వరకు అప్పీల్ చేసేవాడిని. కానీ ఆ రోజు నా మేటకపోతే మీరు రాబోయే రోజులు ప్రజలే మిమ్మల్ని చూసుకుంటారంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయాడు అధ్యక్ష 99లో. అది వాస్తవం. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అడిగేటన్ని అడగండి, అన్ని సమాధానం చెప్తాం. దాని తర్వాత మీకు ఇష్టం లేకపోతే మీరు ఏం చేయాలని మీరు చేసుకోవచ్చు. కానీ హౌస్ను స్టాల్ చేసి ముఖ్యమంత్రి అనేది ఒక అథారిటీ అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి అనేది ఒక పదవి, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇతను. స్పీకర్ అనేది ఒక అథారిటీ, ఒక అధ్యక్ష పదవి. ఈ రెండు కూడా లెక్క లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇంకేం చెప్తాం అధ్యక్ష? ఈరోజు మా సభ్యులు ఉన్నారు, ఓసారి మీరు మాట్లాడే మాటలకి మా వాళ్ళు కూడా ఎమోషనల్ గా లోనవుతున్నారు, ఆవేశాలకు పోతున్నారు. నేను అందుకే అప్పీల్ చేస్తున్నా, సంయమనం పాటించండి. మీ బాధలు ఉన్నాయి. మనిషి నాకు రోషం ఉంటుంది, రోషం ఉన్నా తప్పదు. ఇలాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎక్కువ సమయం మనకు ఉండాలి, ఓపిక ఉండాలి. మనం చెప్పేది వీళ్ళకి కాదు, 5 కోట్ల జనాలకు చెప్తున్నాం. కాబట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని ఊందాతనాన్ని కాపాడమని మా సభ్యులను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ విషయం మీద ఎవరైతే ఈ కాల్ మనీ వ్యవహారంలో నష్టం జరిగిందో, ఇబ్బంది పడ్డారు,